తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయిపోయాయి. ఈ 10 ఏళ్లలో అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోనూ అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా తొలి దశలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, రెండవ దశలో జగన్, మళ్ళీ మూడవసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొలుదీరారు. ఇటు తెలంగాణలో కూడా 10 ఏళ్ల బారసాల పాలన పూర్తయింది. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 10 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా అనేక అంశాలు, విభజన చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికీ కూడా పెండింగ్లోనే ఉండిపోయినాయి. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం, ఆ సమస్యల పరిష్కారం దిశగా చర్చిద్దామని చెప్పేసి దానికి అంతే వేగంగా స్పందించిన రేవంత్ రెడ్డి ఆయనకు ఆహ్వానించడం, మరి 6వ తేదీన వీరిద్దరి భేటీకి ముహూర్తాన్ని ఖరారు చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తికరమైన చర్చ నెలకొంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ విషయాలు మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని. దీనికి ముందు ఒక నేపథ్యాన్ని మనం చూసినట్టయితే వీరిద్దరూ కూడా 2014లో జరిగినటువంటి ఓటుకు నేటు కేసులో నిందితులుగా ఉన్నారు. మరి మొదటి నుంచి అందరికీ తెలిసిన విషయం, వీరిద్దరూ కూడా గురు శిష్యులని. ఇప్పుడు అనూహ్యంగా మరి అక్కడ ఇక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామంలో మరి రెండు రాష్ట్రాలకు వారు ముఖ్యమంత్రులుగా కొలువుదీరారు. ఈ నేపథ్యంలో మరి గత చరిత్రను కాస్త చూసినట్టయితే తొలి దఫాలో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందుగా భద్రాచలం పరిసరాల్లోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపాలని షరతు విధించి ఆనాటి ప్రభుత్వంతో, ఎన్డీఏ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని తన పట్టు నెగ్గించుకున్నాడు చంద్రబాబు. ఆ తర్వాత కూడా విద్యుత్తు సరఫరాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి రాకుండా మన తెలంగాణకు సంబంధించిన అనేక అంశాల్లో ఆయన తన అడ్డుపడ్డాడనేది ఒక ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కాకుండా అటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన పాలనలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందనేటువంటి వాదన ఉంది. అంటే అనేక అంశాల్లో, అనేక విషయాల్లో ఆయన బహిరంగంగా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు సుస్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి జరిగేటువంటి చర్చలు ఏ విధంగా ఉంటాయి అనేది సహజంగానే ఆసక్తిగా ఉంది. ప్రధానంగా మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతలు మరి ఇప్పటికైనా సరే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఆ భద్రాచలం పరిసరాల్లోని 5 ఊళ్ళను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు తిరిగి ఇచ్చేయాలని కోరుతామంటున్నారు. దానివల్ల మేము ఒక కరకట్ట నిర్మించుకోవడం ద్వారా పోలవరం ముంపు బాధ తప్పించుకోవడానికి, భద్రాచలానికి కానీ ఆలయానికి కానీ ఆ పరిసర ప్రాంతాలకు కానీ ముంపు బాధ తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము 5 గ్రామాలను కోరతామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి అప్పట్లోనే అంత పట్టుదలగా ఆయన తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అంత తేలిగ్గా ఇచ్చేస్తారా అన్నది ఒక అంశం. దీంతోపాటు 9వ షెడ్యూల్లోని వివిధ విభాగాలు, వివిధ సంస్థలకు సంబంధించి భవనాల పంచాయతీ కొనసాగుతుంది. అయితే చట్టంలో మాత్రం రాజధాని ప్రాంతానికే ఆస్తులు చెందుతాయని ఉంది. అయితే ఒకవేళ అదే నిజంగా మరి అట్లాంటి ఆస్తులన్నీ కూడా ఒకవేళ తెలంగాణ తీసుకున్నట్టయితే మాకు డబ్బు చెల్లించాలని కోరుతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్య మరొకటి ఉంది. తెలంగాణ కృష్ణా జలాల పంపిణీ విషయం. కృష్ణా జలాల నిర్వహణను మొదటి నుంచి కూడా కృష్ణా బోర్డుకే అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతా ఉంది. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే మొదట్లో కొత్తలో ఏర్పాటైన ఇక్కడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ప్రాజెక్టు నిర్వహణను ఓకే అన్నారు. ఆ తర్వాత తీవ్రమైన వ్యతిరేకత, విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గి అది మేము తీసుకున్న నిర్ణయం కాదు, గత ప్రభుత్వమే అందుకు సానుకూలంగా స్పందించి అందుకు లేఖ కూడా ఇచ్చింది, ఆ మినిట్స్ కూడా ఉన్నాయి అనేటువంటిది మళ్ళీ తర్వాత మాట మార్చి చెప్పడం జరిగింది. ఇందులో వాస్తవం ఏంటన్నది ఇప్పటికి కూడా వారిద్దరి మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు అట్లాగే ఉన్నాయి. ఏది వాస్తవం అన్నది ఇప్పటికీ నీకు తేల్చలేదు. ఏదేమైనప్పుడు కూడా ప్రధానంగా ఈ సమస్యలు నెలకొని ఉన్నాయి. ఉద్యోగుల సమస్య కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కొంతమంది అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి జరగడం జరిగింది. అయితే వాళ్ళని ఎవరి ప్రాంతాలను వారికి పంపించేయాలన్నటువంటిది కూడా ఒక ప్రతిపాదన ఉంది. వీటన్నిటిపైన చర్చ జరిగేందుకు అవకాశం ఉంది. అయితే గురు శిష్యుల ఈ భేటీ మరి ఏ దిశగా కొనసాగుతుంది, ఎవరు తమ పంతాన్ని నెగ్గించుకుంటారన్నది ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ముఖ్యమంత్రి పైన, ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ముఖ్యమంత్రి పైన ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలను, అంశాలను మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు చంద్రబాబు అనేటువంటి ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి ప్రభుత్వంలోని నేతలు చర్చలు జరపాలని, తెలంగాణ ప్రజలు
ఏం కోరుకుంటున్నారు, వారి ఆశలేంటి, వాళ్ళ ఆకాంక్షలు ఏంటిది, వారి ప్రయోజనాలేంటి, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని చర్చలు కొనసాగించి సఫలం కావాలని, తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి 2 రోజుల్లో జరిగేటువంటి ఈ భేటీ ఎలాంటి ముఖ్యమంత్రుల భేటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎంత మేరకు విభజన చట్టంలోని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో వేచి చూద్దాం. నమస్కారం.